హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. నా పేరు అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో జంతికల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్లో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఈవినింగ్ టైంలో స్నాక్గా కూడా ఉపయోగపడుతుంది. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి వీడియో పోస్ట్ చేశాను. మరి వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 3 కప్పుల వరకు బియ్య పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్య పిండినే తీసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా కొద్దిగా ఉప్పుని, అలాగే కొద్దిగా కారం వేసుకోవాలి. పచ్చికారం వేసానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వామును కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకోండి. బటర్ వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర బటర్ లేకపోతే వేడి వేడి నూనె 1 గరిటె వేసుకోండి. తర్వాత ఈ బటర్ మొత్తం ఈ పిండిలో కలిసేలాగే విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో బాగా మరిగించుకున్న నీళ్ళని పిండిలో వేసుకోవాలి. ఇలా మరిగించిన నీళ్ళు వేయటం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చల్లనీళ్ళ కన్నా ఇలా మరిగించి నీళ్లు పోసుకోండి. ఒకేసారి చేత్తో కలపకుండా ఒకసారి స్పూన్తో ఈ విధంగా కలుపుకుని కొద్దిసేపు పిండిని ఆరనిచ్చిన తర్వాత చేత్తోనైతే ఈ పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి. పిండి అయితే వేడి నీళ్ళు పోయటం వల్ల ఇలా పిండి మొత్తాన్ని విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఉండాలి అంటే ఒక తడి క్లాత్ని ఈ పిండి మీద కప్పేసుకోవాలి. మనం నూనె వేడి చేసుకోవాలి కాబట్టి టైం పడుతుంది కాబట్టి ఇలా తడి క్లాత్ కప్పేసుకుంటే తర్వాత నేను ఈ మీడియం హోల్స్ ఉన్న చక్రాల గిద్దనైతే తీసుకున్నానండి. దీన్ని కొద్దిగా ఆయిల్ లోపల వరకు ఆయిల్ రాసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని మరొకసారి కలుపుకొని కొద్దిగా పిండిని తీసుకుని పిండి అనేది మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఉండాలండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఉంటే మనం చక్రాలు వేసేటప్పుడు చక్కగా దిగుతుంది. ఈ విధంగా దీన్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది లేనిది కొంచెం పిండి వేస్తే తెలుస్తుందండి. ఆయిల్ మరీ ఎక్కువ వేడైనా మనం జంతికలు వేసినప్పుడు పైన మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటాయి కాబట్టి ఈ విధంగా కొద్దిగా వేడైనప్పుడు మనం జంతికల్ని వేసేసుకోవాలి. మీరు డైరెక్ట్గా ఇలా ఆయిల్లో వేయటం రాకపోతే ఒక ప్లేట్ మీద ఇలా జంతికల్లాగా వేసేసుకుని ఇలా కాగిన నూనెలో జంతికలు వేస్తే సరిపోతుంది. నాకైతే అలవాటేనండి. ఇలా వేసేసిన తర్వాత వెంటనే కలపకుండా పూర్తిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకుంటూ ఈ జంతికల్ని వేగనివ్వాలి. ఇప్పుడు మరోవైపుకి తిప్పుకుంటూ వీటిని మంచి కలర్ వచ్చే వరకు దీన్ని వేయించుకుంటే సరిపోతుంది. అంతేనండి, జంతికలు వేయటం చాలా అంటే చాలా సింపుల్. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ సెలవుల్లో పిల్లలకి ఇంట్లో చేసి పెట్టండి. అస్సలు శనగపిండి వాడకుండా ఈ జంతికలు చేసాం కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా తినేయచ్చు. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.